ఒకసారి ఒక గురువు మరియు తన శిష్యుడు ఇద్దరు కూడా ప్రయాణం చేస్తున్నారు. కాలినడక ద్వారా నడుచుకుంటూ వెళ్తున్నారు. మరి వారి దారి మధ్యన ఒక కాలువ ఒడ్డున కూర్చుంటారు. కొంచెం సేద తీర్చుకుందాం, రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి. మరి ఎప్పుడైతే వాళ్ళు అక్కడ కూర్చున్నారో వాళ్ళ దృష్టి, ఆ గురువు గారి యొక్క దృష్టి పడుతుంది. ఒక తేలు, ఒక స్కార్పియన్ ఆ నీళ్లలో పడిపోయి ఉంది, నీళ్లలో ఇబ్బంది పడుతుంది, మునిగిపోతుంది అన్న విషయం గమనిస్తారు. వెంటనే ఆ గురువుగారు ఏం చేస్తారంటే ఆ మునిగిపోతున్నటువంటి ఆ తేలుని కాపాడాలని చేతిని నీళ్లలో ముంచేసి ఆ విధంగా బయటికి తీసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఆ తేలు ఏం చేస్తుంది? కుడుతుంది. ఎప్పుడైతే అది కుట్టేస్తుందో చేతికి నొప్పి లేచి వెంటనే చేతిని లాక్కుంటారు. ఆ తేలు మళ్ళీ నీళ్లలో పడిపోతుంది. ఎప్పుడైతే నీళ్ళలో పడిపోతుందో అరే అది పడిపోయింది కదా, మునిగిపోతుంది కదా, ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పి గురువుగారు మళ్ళీ తన చెయ్యి నీళ్ళలో పెట్టి దాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మళ్ళీ తేలు కొడుతుంది. ఇప్పుడు మళ్ళీ నొప్పి లేచి చేతిని లాక్కుంటే తేలు కింద పడిపోతుంది. మళ్ళీ సహాయం చేస్తారు. ఇలా 2-3 సార్లు జరుగుతుంది. ఇది చూస్తున్నటువంటి పక్కన శిష్యుడు ఉన్నాడు కదా, శిష్యుడు అంటారు, గురువుగారు ఎందుకు ఇలా చేస్తున్నారు? తేలు మళ్ళీ మాటికి మిమ్మల్ని కాటేస్తుంది కదా, కుడుతుంది కదా, ఎందుకని మళ్ళీ దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు ఆ గురువుగారు అంటారు, చూడు, ఆ తేలు యొక్క స్వభావము కుట్టడం. చావు బతుకుల్లో ఉండి కూడా ఆ తేలు తన స్వభావాన్ని వదులుకోలేదు. అది దాని ధర్మం, అది చేస్తుంది. మరి నా ధర్మం ఏంటి? సహాయం చేయడం నా ధర్మము. మరి నేను ఎందుకు వదులుకోవాలి? సహాయం చేయడం నా ధర్మం కదా, అది దాని ధర్మాన్ని నిర్వర్తిస్తుంది, నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. ద మోరల్ ఆఫ్ ద స్టోరీ అంటే దయా, మానవత్వం అనేది మన స్వభావంగా ఉండాలి. ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నా కానీ మన స్వభావాన్ని మార్చుకోకూడదు. మన ఎప్పుడు కూడా మానవత్వాన్ని కలిగి ఉండాలి, సహాయ గుణాన్ని కలిగి ఉండాలి అని చెప్పారు.